హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్లోన జూనియర్ అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలు ఎవరైతే జాబ్ చేయాలని ఎవరైతే డ్రీమ్ పెట్టుకుంటారో అది కూడా కేవలం మనకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. ఇంటర్ ఏ గ్రూప్ అయినా కానీ, బైపీసీ కానీ, సిఈసీ కానీ, హెచ్ఈసీ కానీ ఏ గ్రూప్ చేసినా కూడా ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. శాలరీ విషయానికి వస్తే అన్ని అలవెన్స్లో కలుపుకుంటే కానీ మీకు 45,000 అబో మీకు సాలరీ వస్తుంది. ఈ నోటిఫికేషన్కి బోత్ ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మనకు గ్రూప్ సి క్యాడర్ సంబంధించిన మనకు జూనియర్ అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం కాబట్టి పూర్తి డీటెయిల్ చెప్తాను. ఇంపార్టెంట్ డేట్స్, క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్ ప్రతిదీ. అండ్ ఇంకోటి, ఈ నోటిఫికేషన్కి చాలా తక్కువ మంది మాత్రమే అప్లై చేస్తారు. అది ఎందుకు అప్లై చేస్తారు అనేది, అదేవిధంగా ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది కూడా ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇవి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలు, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు బట్ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు లైక్ చేసినట్టు మన చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. లైక్ చేయండి బ్రదర్. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యున్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో కొన్ని స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికాడనే ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఆర్ఆర్బీ ఏఎల్పీ, ఆర్ఆర్బీ టెక్నీషియన్ ఇలాంటి కోర్సెస్ అనేది మన డివైస్ డైరింగ్ యాప్లో మీకు 399కి విత్ 1 వ్యాలిడిటీ ఇస్తున్నాము. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్ అవుతున్నాయి. చూడండి, మీకు కంటెంట్ అనే సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్ పడితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేసినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. ఈ నోటిఫికేషన్ కావాలంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుకు వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. అయితే బ్రదర్ మనకు ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే నోటిఫికేషన్ వచ్చి కూడా చాలా డేస్ అవుతుంది. బట్ అప్లికేషన్ అయితే మనకు అప్పుడు లింక్ అనేది యాక్టివేట్ అవ్వలేదు. మనకు నిన్నైతే లింక్ అనేది యాక్టివేట్ అయింది కాబట్టి మనకు డేట్స్ కూడా మనకు పూర్తిగా చేంజ్ చేశారన్నమాట. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ మనకు జూలై 7th మనకు నిన్నటి నుంచి అప్లికేషన్ లింక్ యాక్టివేట్ అయింది. బట్ ప్రజెంట్ అయితే మనకు మొబైల్ అయితే అవ్వడం లేదు కాబట్టి మీరు వెబ్సైట్ వెళ్ళి మీరు అంటే సిస్టంలో కానీ ల్యాప్టాప్లో కానీ మీరైతే చేసుకోండి. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు ఆన్లైన్ అనేది జూలై 31, 2026 ఈ నెల 31 తేదీ వరకు టైం అయితే ఉంది. ఇక మీరు అప్లై చేసుకోవాల్సినటువంటి ఏజ్ లిమిట్ కానీ, అదేవిధంగా క్వాలిఫికేషన్, కట్ ఆఫ్ కానీ మొత్తం కూడా జూలై 20, 2026కి అయితే మీరు కౌంట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ అప్లై చేసిన తర్వాత మీరు ఏదన్నా కానీ మీరు మిస్టేక్ చేసింటారు కదా, వాటిని ఎడిట్ చేసుకోవడానికి వాళ్ళు డేట్ కూడా ఇచ్చారన్నమాట. మనకు ఆగస్ట్ 5th నుంచి ఆగస్ట్ 6th వరకు మీకు టైం అయితే ఇచ్చారు. ఈ డేట్స్లో అయితే మీరు అయితే ఎడిట్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. బట్ ఒకటి, దీనికి పేమెంట్ ఫీజు కూడా పెట్టే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఫస్టే అప్లై చేసేటప్పుడు మీరు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా, అంటే ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు చూసుకోండి. నేము, నేషనాలిటీ, ఈమెయిల్ ఐడి, ఆధార్ కార్డు, మొబైల్ నెంబరు అండ్ టెస్ట్ స్టేట్ ఇవైతే మనం చేంజ్ చేసుకోవడానికి అయితే రాదు అని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి చూసుకొని అయితే అప్లై చేసుకోండి. 1-2 సార్లు చూసి. టెస్ట్ ఆఫ్ స్టేట్ మీరు ఆగస్ట్ 18 మీకు ఇన్ఫార్మ్ చేస్తారు వాళ్ళు ఏ డేట్న ఉంది ఎగ్జామ్, ఏ స్టేట్లో ఉందని మీకు 18వ తేదీన వస్తుంది అనమాట అప్డేటు. అండ్ ఈ ఎగ్జామ్స్ అని మనకి ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే సెప్టెంబర్ 5 నుండి సెప్టెంబర్ 6 మనకు 2 days అయితే కండక్ట్ అయితే చేస్తారు కాబట్టి మనకు కొంచెం టైం అవుతుంది అన్నమాట, 2 months వరకు. అయితే దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డ్ అండి మీకు సెప్టెంబర్ 1వ తేదీ మీకు అడ్మిట్ కార్డ్ అయితే వస్తాయి అనమాట. ఇక ఎగ్జామ్ ఎవరైతే రాసింటారో వాళ్ళకి ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి మనకు సెప్టెంబర్ 30 తేదీ మనకు సెప్టెంబర్ 30 అంటే మనకు దాదాపుగా 25 days మాకే మనకు రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట ఎగ్జామ్ రాసిన తర్వాత. బట్ మీరు ఎవరైతే జాబ్ కావాలి కంపల్సరీగా అనుకునే వాళ్ళు ఇప్పటి నుంచి బాగా ప్రిపేర్ అవ్వండి. స్కిల్ టెస్ట్కి కానీ అండ్ అదేవిధంగా మీకు రైటింగ్ టెస్ట్కి కానీ సిపిటి ఎగ్జామ్ ద్వారా మీకు అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ అండ్ ప్రతి చూసుకుంటే ఈ నోటిఫికేషన్ మనకు జూనియర్ అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు కదా, లెవెల్ 2 కింద మీకు సాలరీ అయితే వస్తుంది. అంటే మనకు బేసిక్ పే మీకు 19,000 అవుతుంది. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే మీకు 45,000 ప్లస్ అయితే వస్తుంది అనమాట శాలరీ అనేది. ఇక ఏజ్ లిమిట్ చూసుకుంటే అప్లై లాస్ట్ డేట్ మనకు జూలై 20 కాబట్టి మినిమం ఏజ్ లిమిట్ మనకు 18 సంవత్సరాల నుండి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 27 years ఉన్నటువంటి యూఆర్ ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years వస్తుంది కాబట్టి 32 వరకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 3 years ఉంది కాబట్టి 30 years వరకు ఛాన్స్ అయితే ఉందన్నమాట. ప్రతి క్యాండిడేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. ఇక జూనియర్ అసిస్టెంట్ లెవెల్కి క్వాలిఫికేషన్ చూసుకుంటే పాస్డ్ సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్ అంటే మనకు 12th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. కింద వచ్చేసి మనకు సెకండ్ ప్రొఫెన్సీ ఇన్ యూజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ బేసిక్ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ సచ్ ఏ విండోస్, నెట్వర్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ లేదా వర్కింగ్ ఇన్ ల్యాన్ ఆర్కిటెక్చర్ వీటికి సంబంధించినట్టు మీకు రిలేట్ అయితే తెలిసి ఉండాలి. ప్రజెంట్ మీకు తెలియకపోయినా కూడా మీరు అప్లై చేసుకోండి. మీకు ఎగ్జామ్కి సెప్టెంబర్లో కాబట్టి మనకు దాదాపుగా ఇంకా చాలా నెలలు అయితే టైం అవుతుంది. మీరు ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయినా అంటే నేర్చుకున్నా కూడా సిస్టమ్ అనేది దానికి రిలేటెడ్ మీకు పూర్తిగా తెలిసిపోతుంది. చెప్తున్నాను, ఇవి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలు. చాలా తక్కువ మంది మాత్రం అప్లై చేస్తారు కాబట్టి ఎవరికైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి, అది కూడా జూనియర్ అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలు అనుకునే వాళ్ళకి మాత్రమే
డెఫినెట్గా మీరు నేర్చుకోండి ఇప్పుడు ప్రజెంట్ అప్లై చేసి. ఇక సెకండ్ పోస్ట్ వచ్చేసి మనకు స్టెనోగ్రాఫర్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. లెవెల్ 4 కింద మీకు సాలరీ అయితే ఉంటుంది. దీనికి అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ మీకు 60,000 పైగా సాలరీ అయితే వస్తుందన్నమాట. దీనికి కూడా క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కానీ సీనియర్ సెకండరీ అంటే మనకు 12th క్లాస్ పాస్ అయి ఉండాలి, లేదంటే 10+2 క్వాలిఫికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు స్టెనోగ్రఫీ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట. మీకు షార్ట్ హ్యాండ్ అండ్ టైపింగ్ వచ్చేసి మీకు 30 words per minute, షార్ట్ హ్యాండ్ అయితే కన్నా 80 words per minute మీరు చేయాల్సినటువంటి మీకు క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఒకవేళ ప్రజెంట్ లేకపోయినా కూడా మీరు అప్లై చేసుకొని నేర్చుకోండి, మీకు చాలా టైం అయితే ఉందన్నమాట. వాటితో పాటు మిగతా పోస్టులు కూడా మనకైతే ఉన్నాయి. జూనియర్ అకౌంటెంట్ అని, దీనికి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ మ్యాథ్స్ అండ్ లేదా మనకు స్టాటిస్టిక్స్ డిగ్రీ కామర్స్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు స్టెనోగ్రాఫర్కి ఏజ్ లిమిట్ అనేది సేమ్ అనమాట. ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్కి ఏజ్ లిమిట్ అయితే పెట్టామో సేమ్ అదే ఏజ్ లిమిట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక జూనియర్ ప్రోగ్రామర్కి వచ్చేసి సేమ్ ఏజ్ లిమిట్, బట్ ఏంటంటే క్వాలిఫికేషన్ బీటెక్ కానీ బీఈ కానీ బీసీఏ కానీ వీటి రిలేటెడ్ మీకు క్వాలిఫికేషన్ అయితే ఉంటే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు డిప్యూటీ డైరెక్టర్ మెడికల్ సంబంధించిన విభాగంలో మీకు పోస్ట్ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. మనకు జూనియర్ అసిస్టెంట్కి మనకు క్యాస్ట్ వైజ్గా వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఓవరాల్ మనకి నోటిఫికేషన్ మనకు 39 పోస్టులు భర్తీ చేస్తున్నారు అనమాట. జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి ఓవరాల్గా మనకు యూఆర్ వాళ్ళకు 20 పోస్టులు అయితే ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకు 6, ఎస్సీ వాళ్ళకు 7, ఎస్టీ వాళ్ళకు 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 3 పోస్టులు అయితే ఉన్నాయి. అంటే ఇక్కడ మనకు ప్రతి క్యాస్ట్ వాళ్ళకు రిజర్వేషన్ అయితే మనకు కల్పించడం అయితే జరిగింది. అంటే ప్రతి క్యాస్ట్ వాళ్ళకు వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక స్టెనోగ్రాఫర్కి 7 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ యూఆర్ వాళ్ళకు 4 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకు 2, ఎస్టీ వాళ్ళకు 1, ఎస్సీ వాళ్ళకు పోస్ట్ లేవు అండ్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు పోస్టులు అయితే లేవు. బట్ మీరు యూఆర్ క్యాండిడేట్లో ఉన్నటువంటి పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు, బిలో 27 years ఉన్నటువంటి వీళ్ళు. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక ఇక్కడ మనకు మెయిన్గా మన సబ్స్క్రైబర్స్కి యూజ్ఫుల్ అయ్యే పోస్టులు ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ అండ్ స్టెనోగ్రాఫర్ పోస్టులు. కాబట్టి వీటికి వచ్చేసి సిబిటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ముందుగా స్టేజ్ 1 అనేది. తర్వాత మనకి ఏంటంటే స్కిల్ టెస్ట్, అంటే చెప్పాను కదా మీకు షార్ట్ హ్యాండ్ టెస్ట్ కానీ కంప్యూటర్ టైపింగ్ కానీ అలాంటివి అయితే కండక్ట్ చేస్తారు. మనకి ఎగ్జామే సెప్టెంబర్లో ఉంది. మనకి ఇంకా చాలా టైం అవుతుంది అనమాట. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఇంకా 2-3 months అవుతుంది. మీరు ఇప్పటి నుంచి నేర్చుకున్నారంటే మీకు ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేసి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఎగ్జామ్ కానీ అండ్ స్కిల్ టెస్ట్ కానీ కంప్యూటర్ రిలేటెడ్ నేర్చుకోండి. అయితే మీకు ఓవరాల్గా 150 నిమిషాలు టైమింగ్ అయితే ఇస్తారు. 200 మార్కులకి అయితే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందన్నమాట ఎగ్జామ్లో 0.25, 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ ఉంది. కాబట్టి మీకు వచ్చినట్టు క్వశ్చన్స్ మాత్రం అటెంప్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ జూనియర్ అకౌంటెంట్కి డిగ్రీ లెవెల్లో మీకు క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. స్టెనోగ్రాఫర్కి జూనియర్ అసిస్టెంట్కి 10+2 ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి మనకు క్వశ్చన్లు అయితే వస్తాయి. ఇక్కడ వచ్చేసి మనకు క్వశ్చన్స్ అనేది ఏ విధంగా వస్తాయి అంటే ఇక్కడ చూసుకున్నట్టే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 క్వశ్చన్లు వస్తాయి. జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్లు, క్వాంటిటీ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్లు, ఇంగ్లీష్ నుంచి మనకు 50 క్వశ్చన్లు, 200 మార్క్స్కి 200 క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత మనకు స్టేజ్ 2 అయితే కండక్ట్ అయితే చేస్తారు కదా. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ కానీ స్టెనోగ్రాఫర్ కానీ అండ్ జూనియర్ అకౌంటెంట్ పోస్టులకు స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత మీకు డౌన్ వెరిఫికేషన్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ద్వారా సెలెక్ట్ అయితే చేసి మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు, ఎలాంటి టెంపరీ కానీ ఎలాంటి కాంట్రాక్ట్ బేసిక్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే కన్నా వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది. అయితే ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు హెల్త్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ మెడికల్ సైన్స్ నుంచి రావడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ మీకు పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. నోటిఫికేషన్ కావాలంటే మీకు అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, ఇక్కడ దీన్ని క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే ఉంటుంది. అండ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కదా ఇక్కడ దీని అయితే క్లిక్ అయితే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు మొబైల్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే ప్రజెంట్ అయితే రావడం లేదు. మీరు కంపల్సరీ మీరు సిస్టమ్లో అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఇది నేను చాలా ట్రై చేస్తున్నాను కానీ బట్ అవ్వడం లేదనమాట మొబైల్ వచ్చేసి. ఇక ఫైనల్గా మనకు ఎగ్జామినేషన్ ఫీజు అనమాట. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునే వాళ్ళకు అప్లికేషన్ ఫీజు అనేది కంపల్సరీ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. బట్ కొన్ని అంటే యూజర్స్ మాత్రం అయితే పేమెంట్ అయితే లేదు. ఇక్కడ ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కానీ అండ్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వీళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇక్కడ యూఆర్ ఓబీసీ వాళ్ళకి మాత్రమే 1,500 రూపాయలు మీకు పేమెంట్ ఉంటుంది. ప్లస్ అదేవిధంగా మీకు 18% మీకు జిఎస్టీ అయితే ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్లీ మనకు చాలా ఎక్కువ 2,000 ప్లస్ కానీ 2,000 బిలో కానీ అవుతుంది అనమాట పేమెంట్ వచ్చేసి. బట్ ఒకటి ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్లోనే జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి వచ్చేసి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. వాళ్ళు మాత్రమే పేమెంట్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి సిన్సియర్గా. లేదు ట్రై చేస్తాము అంటే కనుక ఎవరైతే ఈ క్యాండిడేట్ వాళ్ళు ఉన్నారు కదా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అండ్ అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి అప్లై చేసి మీరు అయితే ప్రిపేర్ అవ్వడం బెటర్ అనమాట. ఇక రిమైనింగ్ పేమెంట్ చేసే వాళ్ళు కంపల్సరీ 1-2 సార్లు ఆలోచించుకోండి. బట్ చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది అనమాట ఈ నోటిఫికేషన్కి. ఇక ఫైనల్గా వచ్చేసిన తర్వాత మనకు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే మెడికల్ సైన్స్ ఉందో ఆ విభాగం నుంచి మనకు రావడం అయితే జరిగింది అనమాట. సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి
జూనియర్ అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు. పూర్తి డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.